హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుల్లాస్ అకాడమీ. మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ అనే చాప్టర్లో నుంచి మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మ్యాట్రిసెస్ మొత్తంలో కూడా అందరూ డిఫికల్టీగా ఫీల్ అయ్యే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ కాన్సెప్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా చూస్తే మనకి చాలామందికి భయం అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటి కాన్సెప్టు? లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ సో ఈ లీనియర్ ఈక్వేషన్స్లో క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ తర్వాత క్వశ్చన్స్ని క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో జాగ్రత్తగా వినండి నాన్న. మీరు ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కడ ఏ బుక్లో ఎక్కడ కూడా చూడని విధంగా ఈజీగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ చూడగానే చాలామందికి భయం అవుతుంటుంది, కానీ ఎలాంటి టెన్షన్ కూడా లేకుండా సెకండ్స్ ఆఫ్ టైంలోనే ఈ కాన్సెప్ట్లో ఉన్న క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సో క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి మనకి. కాన్సెప్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఈ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఉంటాయి, అలానే నాన్ హోమోజీనియస్ కూడా ఉంటాయి. ఫస్ట్ మనకి దీంట్లో మనకి అగైన్ 2 వేరియబుల్ ఉంటుంది, అలానే 3 వేరియబుల్ ఉంటుంది. ఫస్ట్ 2 వేరియబుల్ డిస్కస్ చేద్దాం. సో ఏదైనా ఒక 2 వేరియబుల్ తీసుకుంటే 2 వేరియబుల్లో మనకి ఫస్ట్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇస్తే వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 2 వేరియబుల్లో నాన్ హోమోజీనియస్ తర్వాత హోమోజీనియస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. లెట్ us take 2 వేరియబుల్ నాన్న. సో a1x plus b1y is equal to c1. Here how many variables? X and y are variables, 2 variables, and this is not non-homogeneous because is equal to 0 ఉందా? 0 లేదు. 0 ఉంటే homogeneous అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ a2x plus b2y is equal to c2. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి, లీనియర్ ఈక్వేషన్స్. ఈ లీనియర్ ఈక్వేషన్ నుంచి మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ తీసుకుంటే మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఈజ్ ax is equal to b. So here what is a, what is x, what is b? So a is nothing but a1 b1 constant terms. a1 b1 first equation lo, second equation lo a2 b2. Next capital X, this is small x, capital X. Capital X is nothing but variables. ikkada ee equations lo una variables enti small x small y, 2 variables. నెక్స్ట్ b is equal to, సో b అంటే మనకి RHSIలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? c1 c2 ఆర్ ద b. ఓకే, a x అండ్ b. సో ax is equal to b. ఫ్రమ్ దిస్ వన్ మనకి x అండ్ y వాల్యూస్ కావాలంటే మీన్స్ x అండ్ y వాల్యూస్ అంటే దేంతో రిప్రజెంట్ చేస్తున్నా? క్యాపిటల్ x. సో విచ్ క్యాపిటల్ x is equal to a ని అసెసన్ చేస్తే a ఇన్వర్స్ ఇంటూ b. సో క్యాపిటల్ ఎక్స్ మీన్స్ నథింగ్ బట్ స్మాల్ ఎక్స్ కమా వై వాల్యూస్ని క్యాపిటల్ ఎక్స్ అంటాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. అంటే ఏదైనా ఒక 2 ఈక్వేషన్స్ ఇస్తే సో దాంట్లో ఉన్న కాన్స్టెంట్ టర్మ్స్ని ఒక మ్యాట్రిక్స్గా తీసుకొని దాన్ని ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆల్రెడీ మన ఇన్వర్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేసి, అలానే ఇక్కడ బి మ్యాట్రిక్స్ అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాటిని ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకొని ఏ ఇన్వర్స్ ఇంటూ బిని మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఎక్స్ వాల్యూస్. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే గుర్తుంచుకోవాలి, స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై వాల్యూస్. అంటే
వేరియబుల్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ద నాన్ హోమోజీనియస్. తర్వాత అలానే హోమోజీనియస్, 2 వేరియబుల్లో హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని యొక్క ఎక్స్ అండ్ వై వాల్యూస్ని. హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే మనకి RHS అండ్ 0 ఉంటాయి. a1x plus b1y is equal to 0. In the same way next equation a2x plus b2y is equal to 0. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇది కూడా 2 వేరియబులే. ఓకే, సో ఆ 2 వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ కామా వై ఆర్ ద 2 వేరియబుల్స్. సో దీన్ని కూడా మనకి మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకుంటే a1 b1 a2 b2. This is the matrix A. So no need to take this one because already 0. అయితే ఇక్కడ మనకి సో దీంట్లో 2 కేసెస్ ఉంటాయండి, 2 కేసెస్. ఒకవేళ మనకి ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక అనేది కనుక 0 అవుతే, నాట్ ఈక్వల్ టు 0 అవుతే, డెట్ కనుక మనకి 0 కాకుండా ఉంటే సో అది మనకి ట్రివియల్ సొల్యూషన్ అవుతుంది. ట్రివియల్ సొల్యూషన్ ఆర్ దీన్ని మనకి 0 సొల్యూషన్ అంటాము. ట్రివియల్ సొల్యూషన్ లేదా 0 సొల్యూషన్ అంటాము. ఈ ట్రివియల్ సొల్యూషన్ అంటే ఏంటి, 0 సొల్యూషన్ అంటే ఏంటంటే ఒకవేళ మనకు డెట్ వాల్యూ కనుక 0 కాకుండా ఏదైనా ఒక వాల్యూ వస్తే అప్పుడు ఎక్స్ కామా వై వాల్యూస్, అప్పుడు ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, అలానే వై వాల్యూ కూడా 0 అవుతుంది. దాన్ని 0 సొల్యూషన్ అంటాము లేదా ట్రివియల్ సొల్యూషన్ అంటాము. ఎప్పుడు ఎక్స్ వై వాల్యూ 0s అవుతాయి, డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతాయి. డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతే అప్పుడు దాన్ని ట్రివియల్ సొల్యూషన్ లేదా 0 సొల్యూషన్ అంటాము. అప్పుడు మనకు వచ్చి ఎక్స్ అండ్ వై వాల్యూస్, ఇక్కడ వేరియబుల్స్ ఏంటి ఎక్స్ అండ్ వై కాబట్టి ఎక్స్ వై వాల్యూస్ 0 అవుతాయి. సెకండ్ కేసులో ఇఫ్ మనకి డెట్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే, డెట్ కనుక మనకి ఈక్వల్ టు 0 అవుతే, డెట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈక్వల్ టు దాన్ని నాన్ ట్రివియల్ సొల్యూషన్ లేదా నాన్ జీరో సొల్యూషన్. నాన్ ట్రివియల్ సొల్యూషన్ లేదా నాన్ జీరో సొల్యూషన్ అంటాము. అప్పుడు మనకి ఎక్స్ వై వాల్యూస్ అనేవి 0 కాకుండా వేరే వాల్యూస్ ఏవైనా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. క్లియర్? సో దీని గురించి సో ఇది 2 వేరియబుల్ మాట్లాడుకున్నామండి ఇప్పుడు. సో దీని తర్వాత 3 వేరియబుల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ 3 వేరియబుల్లో కూడా సేమ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్. చిన్న చేంజ్ ఉంటుందంటే సో 3 వేరియబుల్. సో 3 వేరియబుల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. సో ఆ 2 టైప్స్ ఏంటి, ఫస్ట్ వన్ నాన్ హోమోజీనియస్ సొల్యూషన్స్. నెక్స్ట్ అలానే హోమోజీనియస్ సొల్యూషన్స్. నాన్ హోమోజీనియస్ సొల్యూషన్స్ ఉంటాయి ఇక్కడ దేంట్లో 3 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్లో. సో ఇక్కడ నాన్ హోమోజీనియస్ 3 వేరియబుల్స్ కదా, 3 వేరియబుల్స్తో ఈక్వేషన్స్ తీసుకుంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్ టు d1. నెక్స్ట్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్ టు d2. అండ్ థర్డ్ ఈక్వేషన్ a3x ప్లస్ b3y ప్లస్ c3z విచ్ ఈజ్ ఈక్వల్ టు d3. ఇక్కడ మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి 3 వేరియబుల్లో. సో ఇక్కడ ఈ 3 వేరియబుల్స్ ఏంటండి, ఎక్స్ వై జెడ్ ఆర్ ద 3 వేరియబుల్స్. ఇక్కడ కూడా మనకి సో మ్యాట్రిక్స్ ఈక్వేషన్ కనుక చూస్తే మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఈజ్ ఏఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డి. ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు డి. సో దీంట్లో మనకి వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ ఎక్స్, వాట్ ఈజ్ డి. సో ఏ అంటే
సో ఈ మ్యాట్రిక్స్ ఈక్వేషన్స్లో ఉన్న కాన్స్టంట్ టర్మ్స్, ఈక్వేషన్స్లో ఉన్న ఎల్హెచ్ఎస్ సైడ్లో గల కాన్స్టంట్ టర్మ్స్ మనకి A1 B1 C1. నెక్స్ట్ ఈక్వేషన్లో A2 B2 C2. థర్డ్ ఈక్వేషన్లో నుండి A3 B3 C3 తీసుకుంటాం మనం. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ ఏవి ఈ త్రీ ఈక్వేషన్స్లో ఉన్న వేరియబుల్స్ ఏంటి అంటే XYZ. మనం కనుక్కోవాల్సింది కూడా XYZ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే నెక్స్ట్ D అంటే సో క్యాపిటల్ D ఈజ్ నథింగ్ బట్ సో RHS సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి D1 D2 D3. ఇస్ ఏ క్లియర్? అంటే సేమ్ అలానే ప్రీవియస్లో మనం ఎలా చేసామో నాన్ హోమోజీనియస్ సేమ్ ఇది కూడా అంతే. AX ఇస్ ఈక్వల్ టు D. సో దీంట్లోంచి మనకి ఏం కావాలి XYZ వాల్యూస్ కావాలి. అంటే ఏం కావాలి మనకి క్యాపిటల్ X కావాలి. సో ఈ X కావాలంటే మనకి ఏని రైట్ హ్యాండ్ సైడ్ సెండ్ చేస్తే A బికమ్స్ A ఇన్వర్స్. అంటే మనకి సో ఇక్కడ కూడా సేమ్ అండి. సో ఈ మ్యాట్రిక్స్ ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి A1 A2 మనకు అక్కడ ఎగ్జామ్లో నెంబర్స్ ఉంటాయి, వాటిని ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేసుకొని సో దీని యొక్క డెట్ని ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఇన్వర్స్ని దేంతో మల్టిప్లై చేయాలి D ఈజ్ నథింగ్ బట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక మ్యాట్రిక్స్లో తీసుకొని సో ఈ రెండింటి కనుక ప్రొడక్ట్ చేస్తే మనకి X వాల్యూ వచ్చేస్తుంది. ఈ X వాల్యూ అంటే ఏంటి XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవడము. ఓకే, బట్ ఎగ్జామ్లో మనకి ఇలా చేయాల్సిన అవసరం లేదు, దానికోసం ఒక డిఫరెంట్ ట్రిక్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది హోమోజీనియస్ 3 వేరియబుల్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ చూద్దాం. సో ఇక్కడ హోమోజీనియస్ కాబట్టి సేమ్ ఈక్వేషన్స్ అండి. A1x ప్లస్ B1y ప్లస్ C1 ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ A2x ప్లస్ B2y ప్లస్ C2 ఇస్ ఈక్వల్ టు 0. థర్డ్ వన్ A3x ప్లస్ B3y Z into Z equal to 0. 3C3Z which is equal to 0. సో దీంట్లో నుంచి మనకి ఇక్కడ మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదండి. ఈ 3 ఈక్వేషన్స్ ఇలా హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చి సో దీని నుంచి మనకి XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి? ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ దీంట్లో కూడా మనకి మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ తీసుకుంటే A1 B1 C1 కాన్స్టంట్ టర్మ్స్ X కోఎఫిషియంట్ Y కోఎఫిషియంట్ Z కోఎఫిషియంట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. సో వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేసుకుంటే A2 B2 C2 నెక్స్ట్ A3 B3 C3 ఇలా మనకి మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేసుకొని సో దీని యొక్క డెట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనకి. సో ఫస్ట్ కేసులో మనకి డెట్ కనుక మనకి నాట్ ఈక్వల్ టు 0 వస్తే డెట్ అనేది ఈ 0 రాలేదు అనుకోండి మనకి దాన్ని సేమ్ ఇంతకుముందు ఎలా అయితే డిస్కస్ చేసామో దీన్ని కూడా ఏమంటాం ట్రివియల్ సొల్యూషన్ లేదా జీరో సొల్యూషన్ అని పిలుస్తాము. అప్పుడు డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతాయి, దాన్ని ఏమని పిలుస్తాం ట్రివియల్ సొల్యూషన్ ఆర్ జీరో సొల్యూషన్. అప్పుడు XYZ వాల్యూస్ ఏమవుతాయి X ఇస్ ఈక్వల్ టు 0, Y ఇస్ ఈక్వల్ టు 0, Z వాల్యూ కూడా అన్ని వాల్యూస్ కూడా 0 అవుతాయి. సెకండ్ కేసులో చూస్తే డెట్ అనేది కనుక ఒకవేళ 0 అయింది అనుకోండి దాన్ని ఏమని పిలుస్తాం నాన్ ట్రివియల్ సొల్యూషన్. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటాము లేదా నాన్ జీరో సొల్యూషన్ అని పిలుస్తాము. నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఆర్ నాన్ జీరో సొల్యూషన్. అప్పుడు XYZ వాల్యూస్ అనేవి జీరోస్ కాకుండా ఏవైనా వాల్యూస్ వచ్చేస్తాయి అదర్ దెన్ జీరోస్ కూడా రావచ్చు. క్లియర్? ఇలా సో దీనిపైన మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు? సో 2 ఈక్వేషన్స్ ఇవ్వచ్చు లేదా 3 ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. మనకి ఎగ్జామ్లో మోస్ట్లీ 99% 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. అంటే 3 వేరియబుల్ ఈక్వేషన్స్ ఇచ్చేసి అవి హోమోజీనియస్ ఇవ్వచ్చు లేదా నాన్ హోమోజీనియస్ ఇవ్వచ్చు. బట్ మనకి మేజర్గా ఎగ్జామ్లో 3 వేరియబుల్ నాన్ హోమోజీనియస్ ఇస్తున్నాడు, ఎందుకంటే ఇదే కొద్దిగా టఫ్ కాబట్టి. సమ్ టైమ్స్ హోమోజీనియస్ కూడా ఇస్తున్నాడు. ఎక్కువగా మన క్వశ్చన్స్ అనేవి నాన్ హోమోజీనియస్ 3 వేరియబుల్స్ పై నుంచే వచ్చాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, అలానే ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఈ కాన్సెప్ట్ పైన డిస్కస్ చేద్దాం నాన్న. సో వీడియోని ఎండ్ వరకు చూడండి.
క్లారిటీ వచ్చేస్తుంది ఈ కాన్సెప్ట్ పైన. సో చాలామంది ఈ కాన్సెప్ట్ పైన డిఫికల్టీగా ఫీల్ అవుతారు. సో దీన్ని చాలా మనం మోడిఫై చేసి చాలా ఈజీ వేలో కన్వర్ట్ చేసి డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, ఎస్, లుక్ అట్ దీస్ 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ 3 క్వశ్చన్స్లో కూడా మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి ప్రతి క్వశ్చన్లో. ఆ 3 ఈక్వేషన్స్ అంటే 3 వేరియబుల్ ఈక్వేషన్స్ అండి. లీనియర్ ఈ హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ ఏంటి, నాన్ హోమోజీనియస్ 3 వేరియబుల్ ఈక్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఇచ్చిన మనకి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే యూనిక్ సొల్యూషన్, 2 సొల్యూషన్స్, ఆప్షన్ సి నో సొల్యూషన్, ఆప్షన్ డి ఈస్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇవే ఆప్షన్స్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా. ఇలా మనకి 3 వేరియబుల్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వీటిని ఎలా చేయాలి. సో దీనికి చాలా అప్రోచెస్ ఉన్నాయి. దీని ఇన్వర్షన్ మెథడ్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు, క్రేమర్స్ రూల్ని అప్లై చేసుకోవచ్చు, గాస్ జోర్డాన్ అప్లై చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచెస్ని, ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ అలా ఏ ప్రొసీజర్ అప్లై చేసినా కానీ మనకి మోర్ దెన్ 5 minutes టైం పడుతుంది. అలా కాకుండా చాలా తక్కువ టైంలో ఈ క్వశ్చన్స్ని ఎలా చేయాలో అనేది చూద్దాం. సో మీరు ఒకసారి ఈ క్వశ్చన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ని ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 3 ఈక్వేషన్స్ అంటే మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్, వై, జెడ్ అంటే ఏదో ఒక వేరియబుల్ని తీసేయాలి. ఏదో ఒక వేరియబుల్ని తీసేయాలంటే ఏ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ అనేది, ఏ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ అనేది సేమ్ ఉంది. ఇక్కడ చూడండి వై యొక్క కోఎఫిషియంట్ 1, వై యొక్క కోఎఫిషియంట్ 1, 1. ఇక్కడ మాత్రం చూడండి ఎక్స్కి మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి, వై జెడ్కి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి వైని క్యాన్సిల్ చేసుకోవాలంటే మనకి సో ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటే సో ఇక్కడ -y + y అండి. సో డైరెక్ట్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x + 3x ఏమవుతుందండి 4x. నెక్స్ట్ 2z + 4z 6z. నెక్స్ట్ అలానే RHS సైడ్ 4 + 6 10. సో వైని రిమూవ్ చేసాం. నౌ ద ఈక్వేషన్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ z. క్లియర్. నెక్స్ట్ ఈ 2 ఈక్వేషన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ లేదు అంటే మీరు సో వేరే ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ అండ్ థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటే మనం సో రెండులో చూడండి -y + y ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఎక్స్లో ఏమవుతాయి, రెండింటిని యాడ్ చేసుకుంటే x + x 2x. నెక్స్ట్ 2z + z 3z. నెక్స్ట్ RHS సైడ్ 4 + 1 5. ఓకే, నౌ దీస్ 2 ఈక్వేషన్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ z. వైని రిమూవ్ చేస్తాం ఇక్కడ, అవునా. సో ఈజీ అండి, ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ దీని తర్వాత చాలా ఈజీ, ఇంకొక సింగిల్ స్టెప్లో అయిపోతుంది. సో ఇక్కడ చూడండి x యొక్క కోఎఫిషియంట్ ఎంత అండి 4 ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో x యొక్క కోఎఫిషియంట్ 2. నెక్స్ట్ z యొక్క కోఎఫిషియంట్ ఎంత అండి 6. ఈ ఈక్వేషన్లో z యొక్క కోఎఫిషియంట్ 3. నెక్స్ట్ ఇక్కడ RHS చూడండి అలానే 10/5. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యాన్సిల్ చేస్తే మనకి 2 2 2. సో అన్నీ కూడా మనకి ఫ్రాక్షన్స్ క్యాన్సిల్ చేయకపోయినా సరే 4/2. సో క్యాన్సిల్ చేసినా కానీ మనకి ఏమొస్తుంది 2/1. సో 2/1 2/1 అన్నీ కూడా ఈక్వల్ అవుతున్నాయి, అన్నీ కూడా ఈక్వల్ అయ్యాయి. కాబట్టి ఇలా ఈక్వల్ అవుతే మనం ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, ఆన్సర్ ఏమవుతుంది ఇన్ఫినైట్లీ, చాలా సొల్యూషన్స్ అనేవి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఈజ్ ద ఆన్సర్. ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఈజ్ ఎ క్లియర్? సింపుల్. మరొకసారి చూడండి, ఏవైనా 2 ఈక్వేషన్స్ తీసుకోవచ్చు. మనం ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే సో దాంట్లో నుంచి y వేరియబుల్ని క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ ఈ 2 ఈక్వేషన్ నుంచి x + 3x 4x, 2z + 4z 6z. నెక్స్ట్ 4 + 6 is 10. సో దాని తర్వాత ఫస్ట్ అండ్ థర్డ్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేస్తే మనం -y + y క్యాన్సిల్ అయిపోతే x + x 2x, 2z + z is 3z అండ్ 4 + 1 is 5. సో దాని తర్వాత x యొక్క కోఎఫిషియంట్ని అబ్జర్వ్ చేస్తే 4 2, ఇక్కడ 6 3 10 5.
సో అలా ఫ్రాక్షన్స్ ఫామ్లో తీసుకుంటే మనకి క్యాన్సిల్ అయిపోయి అన్నీ కూడా ఈక్వల్ అయ్యాయి. కాబట్టి అలా ఈక్వల్ అవుతుంది, దాన్ని ఏమంటాం మనం అంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ అలా సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేసుకుంటే మనం, మీరు ఇక్కడ చూడండి 2y అనేది కామన్గా ఉందండి. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో 2y మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ని అలానే ఈ ఈక్వేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి +x -x రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. -2y +2y రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సాల్వ్ చేస్తే +3z -3z రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ఎక్స్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి, వైలు క్యాన్సిల్ అయిపోతున్నాయి, జెడ్లు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో మనకి XYZ వాల్యూస్ వస్తున్నాయా? రావట్లేదు. XYZ వాల్యూస్ అనేవి ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏదైనా ఒకటి క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 2 వేరియబుల్స్ అనేవి రావాలి మనకి ఇలా. బట్ ఇక్కడ వస్తుందా అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇలా క్యాన్సిల్ అయినప్పుడు డైరెక్ట్గా మనకి ఆన్సర్ ఏం టిక్ చేయొచ్చు అంటే నో సొల్యూషన్, ఎలాంటి సొల్యూషన్ అనేది ఇంట్లో నుంచి రావట్లేదు. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. ఈజీగా ఉంది కదా. ఎస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి. థర్డ్ క్వశ్చన్లో కూడా అబ్జర్వ్ చేస్తే మనకి సో ఏదైనా ఒక వేరియబుల్ యొక్క కోఎఫిషియన్స్ అనేవి సేమ్ ఉన్నాయా? లేవు. ఇక్కడ ఎక్స్కి చూస్తే x 2x 5x 2y y 5y 3z 9z అవునా? సో దీనికోసం మనకి z చూస్తే మనకి ఫస్ట్ రెండు ఈక్వేషన్స్ కనుక సాల్వ్ చేసుకుంటే సో దీనికి మైనస్ సైన్ ఇక్కడ కూడా మనకి మైనస్ సైన్స్ అనేవి చేంజ్ చేస్తున్నానండి. ఎందుకంటే +3z -3z క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో దాని తర్వాత x -2x ఏమవుతుంది? దాని నుంచి -x. నెక్స్ట్ y చూడండి 2y -y దాని నుంచి ఏమొస్తుంది మనకి +y. నెక్స్ట్ ఇక్కడ 1 -2 విచ్ ఈస్ ఈక్వల్ టు -1. క్లియర్ అనా? దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ మనకి 3z ఉంది, ఇక్కడ 9z ఉంది. కాబట్టి మనం సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేసుకుంటే ఇట్ బికమ్స్ 9z. అదేమవుతుంది మనకి 9z అవుతుంది. చూడండి మళ్ళీ నేను రీరైట్ చేస్తున్నాను. సో ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే మనకి 6x + 3y + 9z = 6. అలానే థర్డ్ ఈక్వేషన్ని 5x + 5y + 9z విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో వీటిని మనం సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి సైన్స్ని చేంజ్ చేసుకుంటే మైనస్. సో +9z -9z రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 6x - 5x ఈజ్ x. నెక్స్ట్ 3y హియర్ ఇట్ ఈస్ -2y -5y. సో సాల్వ్ చేస్తే మనకి -2y. నెక్స్ట్ RHS సైడ్ 6 - 4 = 2. సో ఒక్కసారి ఇక్కడ మనకి సేమ్ ఇలానే ఇక్కడ రెండు ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. ఇదొక ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్ చూడండి. x యొక్క కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ -1. ఈ ఈక్వేషన్లో x యొక్క కోఎఫిషియంట్ 1. ఈక్వల్ నాట్ ఈక్వల్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ y యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత అండి? +1. నెక్స్ట్ ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ -2. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ RHSIలో ఉంది ఏంటి? -1. ఇక్కడ RHSIలో ఉంది 2. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయా అన్ఈక్వల్గా ఉన్నాయా? చూడండి ఇక్కడ -1/2, ఇది కూడా -1/2. బట్ ఇక్కడ మనకు -1/2 ఉందా? లేదు. సో ఈ 3 కూడా ఫ్రాక్షన్స్ అనేవి మనకి ఈక్వల్గా లేవు. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కానీ ఈ రెండు మాత్రం ఈక్వల్గా లేదు. సో ఇలా ఉన్నప్పుడు మనకి 3 ఫ్రాక్షన్స్ కూడా మనకి ఈక్వల్గా లేని టైంలో 3 ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఒకవేళ మనకి సాల్వ్ చేసినప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి, నో సొల్యూషన్. సో ఇక్కడ మనకు సాల్వ్ చేసినప్పుడు ఫ్రాక్షన్స్ అనేవి ఈక్వల్గా లేకపోతే యునిక్ సొల్యూషన్ ఒకటి మాత్రమే ఇక్కడ ఈక్వల్గా ఉంది, ఇంకొకటి ఈక్వల్గా లేకపోతే సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది మనకి? యునిక్ సొల్యూషన్. ఆన్సర్ మనకి యునిక్ సొల్యూషన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్.
క్లియర్. సో ఇలా 3 డిఫరెంట్ వైట్ పైన ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కటి మనకి 2 సొల్యూషన్స్ అనేది ఎక్కడ కూడా రాదు. సో ఈ 3 ఆప్షన్స్ మనకు అవుతాయి. ఏ లేదా సి లేదా డి పైనే క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. బి ఆప్షన్ పైన 2 సొల్యూషన్స్ అనేది ఇవ్వడు. క్లియర్. ఇన్ఫైనైట్లీ సొల్యూషన్స్ అయితే ఈక్వల్ అవుతుంది అన్నీ కూడా. నో సొల్యూషన్ ఎప్పుడు వస్తుందంటే ఏవైనా 2 ఈక్వేషన్స్ అన్నీ కూడా అన్ని వేరియబుల్స్ క్యాన్సిల్ అవుతాయి, నో సొల్యూషన్. సో ఇక్కడ మనకి యూనిక్ సొల్యూషన్ రావాలంటే ఏవైనా 2 ఈక్వల్గా ఉంటే థర్డ్ వన్ ఏదైనా ఇంకొకటి అన్ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు యూనిక్ సొల్యూషన్ వస్తుంది. క్లియర్ కదా నాన్న? సో దీనిపైన ఇంకొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.